టీశాట్ వీక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు జనవరి 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు జాతీయ అంశాల గురించి చర్చించుకుందాం. సో ఇంతకుముందు ఎపిసోడ్లో పార్ట్ 1 పార్ట్ 2గా జాతీయ అంశాల గురించి చర్చించుకున్నాం. ఈ ఎపిసోడ్లో ఇంకొన్ని జాతీయ అంశాలు, ఆ జాతీయ అంశాలకు సంబంధించిన కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా చూద్దాం. ఎప్పుడైనా అండి కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అది ఏ పోటీ పరీక్ష అయినా అవనివ్వండి, సో కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇలా జాతీయ అంశాలు, ప్రాంతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, వార్తల వ్యక్తులు, ఇంపార్టెంట్ డేస్, ఆ ఇంపార్టెంట్ డేస్కి ఉన్నటువంటి థీమ్స్ ఏంటివి, ఆ థీమ్స్ గల ముఖ్య ఉద్దేశం ఏంటి, ఆ ఇంపార్టెంట్ డే ఆ రోజే ఉండడానికి గల కారణం ఏంటి, ఇలా విడివిడి విభాగాలుగా కరెంట్ అఫైర్స్ అనేది ప్రిపేర్ అవ్వాలి. అంతేకాకుండా మనం ఏ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నాం, సో అది గ్రూప్ 1, 2, 3 అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నామా, సో ఐబీపీఎస్ఆ, ఎస్ఎస్సియా, యూపీఎస్సియా, సో ఇలా ఏ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నాం, దాని సిలబస్ ఏంటి, దాంట్లో భాగంగా కరెంట్ అఫైర్స్ సంబంధించిన సిలబస్ ఏమైనా ఇచ్చాడా. సో ఇలా చూసినట్టయితే అంటే మనం పర్టికులర్గా ఇప్పుడు చూడండి ఐబీపీఎస్ కానీ ఏదైనా బ్యాంకింగ్ రిలేటెడ్ ఉందనుకోండి, సో బ్యాంక్ రిలేటెడ్ సంబంధించిన అంశాలు ఉన్నాయి. సో రీసెంట్గా మనం మాట్లాడుకున్నాం హెచ్డిఎఫ్సి బ్యాంక్కి సంబంధించి ఎక్కువగా క్రెడిట్ కార్డ్స్ ఇచ్చినందుకు గాను వార్తల్లో నిలిచింది అని చెప్పి, లేదా ఇంకేదైనా బ్యాంకుకి సంబంధించి ఎండి మరియు సిఇఓలు కొత్తగా వచ్చారా, ఎస్బీఐ బ్యాంక్ రీసెంట్గా సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల కోసం సంబంధించి గ్రామీణ మంత్రిత్వ శాఖతో భాగస్వామ్యం నెలకొల్పుకుంది. సో ఇలా బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేప్పుడు ఒకలాగా, సో పోలీస్కి సంబంధించి అంటే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించింది అనుకోండి, సో పోలీస్ సంస్మరణ దినోత్సవం ఎప్పుడు, సో పోలీస్ కమాండోలకు సంబంధించిన ఒక కాంపిటీషన్ ఇటీవల జరిగింది విశాఖపట్నంలో అని చెప్పుకున్నాం, అలాంటి ప్రిపేర్ అవ్వడం, లేదా ఇంకేదైనా గ్రూప్ 1 సంబంధించి, లేదా నర్సింగ్ కానీ, స్టాఫ్ నర్స్ కానీ, సిడిపిఓ, ఇలా ఎగ్జామ్ ఏదో ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం అనేది కూడా దృష్టిలో ఉంచుకొని చదవాల్సి ఉంటుంది. కరెంట్ అఫైర్స్ ఒకటే అయినప్పటికీ ప్రిపేర్ అయ్యే విధానం ఒకటైనప్పుడు అప్రోచ్ డిఫరెంట్గా ఉండాలి. అలాంటప్పుడు ఏ పోటీ పరీక్షకి వెళ్ళినా సరే మనము ఆ బిట్టుని ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది, సో దాన్ని అటెంప్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది, ఎక్కువ స్కోర్ చేసే అవకాశాలు మెరుగుపడుతూ వస్తుంటాయి. సో ఇప్పుడు మనము ఈ ఎపిసోడ్లో జాతీయ అంశాల్లో భాగంగా కొన్ని అంశాల గురించి చర్చించుకుందాం. మొట్టమొదటి అంశం చూడండి, అర్హులైన ఓటర్ల సంఖ్య. ఇటీవల రిలీజ్ చేసినటువంటి ఒక నివేదికలో అంటే ఎలక్షన్ కమిషన్ ఉంటుందిగా, ఆ ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసినటువంటి ఒక నివేదికలో ఉన్నటువంటి అంశాలు ఏంటి అంటే భారతదేశంలో అర్హులైన ఓటర్ల సంఖ్య ఎంత ఉంది అని చెప్పారు, 96 కోట్లు. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఇది అబ్జెక్టివ్ అయినా అడగొచ్చు, లేదా డిస్క్రిప్టివ్గానైనా మనం రాయొచ్చు. అంటే మనం ఇందాక చెప్పాను కదా, ఏదైనా గ్రూప్ 1 అలాంటి సివిల్స్ రాసేటప్పుడు డిస్క్రిప్టివ్ రాయాల్సి ఉంటుంది, అంటే మెయిన్స్ రాయాల్సి ఉంటుంది. దాంట్లో మనం డాటా పొందుపరిచి ఆన్సర్ రాసినట్టయితే అక్కడ ఆ ఆన్సర్ చాలా అప్రోప్రియేట్గా ఉంటుంది, ఎక్కువ స్కోర్ తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో భారతదేశంలో అర్హులైన ఓటర్ల సంఖ్య ఎంత ఉంది అంటే 96 కోట్లు. సో ఈ గణాంకాలను మనం ఎక్కడైనా ఇందాక చెప్పినట్టు మెయిన్స్లో కానీ డిస్క్రిప్ట్లో కానీ రాయడానికి అవకాశం ఉంటుంది. సో దానికి సంబంధించి ఏమేమి డీటెయిల్స్ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు రిలీజ్ చేశారో చూద్దాం. సో మహిళా ఓటర్లు ఎంతమంది ఉన్నారంటే దాంట్లో భాగంగా 47 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారని చెప్పారు. నెక్స్ట్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎంత ఉందంట ఈ ఓటర్ల సంఖ్య అంటే 91 కోట్లు. సో ప్రస్తుతం ఎంత ఉంది, 96 కోట్లు, అంటే 5 కోట్ల ఓటర్స్ పెరిగారు లాస్ట్ టైం జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలకు ఈ గ్యాప్ మధ్యలో. సో లాస్ట్ టైం ఎంత ఉంది, 91 కోట్లు, ఇప్పుడు ఎంత ఉంది, 96 కోట్లు. సో నెక్స్ట్ అర్హులైన ఓటర్లలో 1.73 క్రోర్స్ ఓటర్స్ ఏ వయసు వాళ్ళంటే 18 నుండి 19, అంటే రీసెంట్గా ఎన్రోల్ చేసుకున్నటువంటి ఓటర్స్ అని చెప్పుకోవచ్చు. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి ఇవి. సో ఓటర్ల సంఖ్య ఎంత, అర్హులైన ఓటర్ల సంఖ్య భారతదేశంలో 96 కోట్లు. సో 1.73 క్రోర్స్ 18 to 19 ఇయర్స్ ఉన్నటువంటి ఓటర్స్. సో ఈ లిస్టులో అంటే 96 కోట్ల లిస్టులో ఎంతమంది మహిళలు ఉన్నారంటే 41 కోట్ల మంది మహిళలు ఉన్నారు. సో 2019 సార్వత్రిక ఎన్నికలప్పుడు ఓటర్ల సంఖ్య ఎంత అంట 91, ఇప్పుడెంత 96, అంటే 5 కోట్ల ఓటర్లు పెరగడం జరిగింది. సో ఓటు హక్కు ఎన్ని సంవత్సరాలకు వస్తుంది భారతదేశంలో అంటే 18 సంవత్సరాలు. సో వయోజన ఓటు హక్కుకు సంబంధించిన అంశము భారత రాజ్యాంగంలో ఎన్నో ఆర్టికల్లో ఉంది అని అడగచ్చు, 326. లేదా ఎలక్షన్ కమిషన్ సంబంధించిన అంశము భారత రాజ్యాంగంలో ఏ భాగంలో ఉంది అని అడగచ్చు, పార్ట్ 15లో. సో ఎలక్షన్ కమిషన్ సంబంధించిన అంశం కాబట్టి భారతదేశ ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఎవరున్నారని అడగచ్చు, రాజీవ్ కుమార్. లేదా భారతదేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ మొదటిసారి ఎవరున్నారు అని అడగచ్చు, సుకుమార్ సేన్.
సో ఇలా ఏదైనా అంశం ఉన్నప్పుడు ఇది పాలిటీ రిలేటెడ్ అంశం. సో ఇలాంటి అంశాల్లో అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న అంశం అంటే ఓటర్ల సంఖ్య ఎంత, అర్హులైన ఓటర్ల సంఖ్య 96 కోట్లు. దాంతోపాటు మహిళా ఓటర్లు ఎంత అంటే 96 కోట్లలో 47 కోట్లు. 18 నుండి 19 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య ఎంత ఇటీవల రిలీజ్ చేసిన దాంట్లో అంటే 1.73 crores. అంతేకాకుండా 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు ఎంతమంది ఓటర్లు ఉన్నారంట 91 కోట్లు. సో ఇది వచ్చేసి స్టాటిక్ కరెంట్ అఫైర్స్. ఇందాక ఇవన్నీ మాట్లాడుకునే డైనమిక్ స్టాటిక్ కరెంట్ అఫైర్స్, డైనమిక్ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు చూడండి, అర్హులైన ఓటర్ల సంఖ్య అనేది 96 కోట్లు అనేది డైనమిక్ కరెంట్ అఫైర్స్. సో 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ల నమోదు ఎంత అంటే 91 కోట్లు. అది స్టాటిక్ కరెంట్ అఫైర్స్ అండి. ఎప్పుడైనా స్టాటిక్ కరెంట్ అఫైర్స్, డైనమిక్ కరెంట్ అఫైర్స్ను లింక్ చేసుకొని చదివినట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఎలక్షన్ కమిషన్ అన్నాను కదా, స్టాటిక్ ఏముంటుంది, ఎలక్షన్ కమిషన్ ఎన్నో భాగంలోకి వస్తుంది అని అడగొచ్చు రాజ్యాంగంలో. సో 15వ భాగం, లేదా యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ లేదా వయోజన ఓటు హక్కు రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో ఉంది అని అడగొచ్చు. ఏ ఆర్టికల్లో? 326 ఆర్టికల్లో. దానికి సంబంధించిన అంశం, ఇంకా ఎలక్షన్ కమిషన్ సంబంధించిన అంశం ఏంటి అంటే జాతీయ పార్టీ ఏంటి, రిజిస్టర్ పార్టీ అంటే ఏంటి, ప్రాంతీయ పార్టీ ఏంటి, దానికి సంబంధించిన అర్హతలు ఏంటివి అని అడగొచ్చు. లేదా ఇప్పుడు ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఉన్నది ఎవరు అని అడగొచ్చు. ఎవరంటే రాజీవ్ కుమార్. అది డైనమిక్ కరెంట్ అఫైర్స్లో భాగంగా అడగొచ్చు. లేదా స్టాటిక్ అడగాలనుకోండి, ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేసినటువంటి మొట్టమొదటి భారతీయుడు అంటే మొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు అని అడగొచ్చు. ఎవరంటే సుకుమార్ సేన్. సుకుమార్ సేన్. సో ఇలా పాలిటీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి పాలిటిక్స్ సంబంధించిన అంశాలన్నీ ఒక దగ్గర పొందుపరుచుకున్నట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాక ఇక్కడ చూడండి, ఈ డాటాలో ఏంటి అంటే తొలి సాధారణ ఎన్నికల్లో ఎంత శాతం పోలింగ్ ఉందంట, 45% ఓటింగ్ ఉందన్నమాట. సో లాస్ట్ టైం జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత ఉంది? 67%. సో ఇలా అండి, ఈ డాటా కానీ డిస్క్రిప్టివ్గా మనం రాసుకోవచ్చు. అంటే మన ఆన్సర్ చాలా అప్రోప్రియేట్గా ఉంటుంది. అంటే మెయిన్స్ కానీ ఏదైనా రాసినప్పుడు అలా కాకుండా ఆబ్జెక్టివ్ అడిగినా కానీ ఈ డాటా మొత్తం ఉన్నట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో క్విక్గా చూడండి, అర్హులైన ఓటర్ల సంఖ్య ఎంతమంది భారతదేశంలో? 96 కోట్లు. సో దాంట్లో మహిళల సంఖ్య ఎంత? 47 కోట్లు. 2019 సార్వత్రిక ఎన్నికలప్పుడు ఓటర్ల సంఖ్య ఎంత? 91 కోట్లు. అంటే డిఫరెన్స్ ఎంత పెరిగింది అంటే 5 కోట్లు పెరిగింది. ఇప్పుడు 96 కోట్లు అయింది. అర్హులైన ఓటర్లలో 18 నుంచి 19 సంవత్సరాల వయసున్న ఓటర్లు ఎంతమంది అంట? 1.73 crores. తొలి సాధారణ ఎన్నికల్లో నమోదైన ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత? 45%. గత పార్లమెంట్లో ఎన్నికల్లో ఎంత జరిగింది అంటే 67% ఓటింగ్ పర్సెంటేజ్ జరిగింది. సో ఇలా ఏ అంశమైనా సరే ఇలా ప్రతిదీ లింక్ చేసుకొని చదివినట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ అంశం చూడండి, జనవరి 2024 భాగంగా జాతీయ అంశాల్లో భాగంగా నెక్స్ట్ అంశం చూడండి, మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం. సో ప్రాణ ప్రతిష్ఠ గురించి, రామ్లల్లా గురించి మాట్లాడుకున్నాం కదా. ప్రాణ ప్రతిష్ఠ జరిగింది ఎక్కడంటే అయోధ్యలో. సో అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ ఎప్పుడు జరిగింది? జనవరి 22న. సో ఎవరు ప్రారంభించారు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. దాని గురించి మాట్లాడుకుంటూ, అంటే ఆ టెంపుల్ గురించి, రామ మందిర్ గురించి మాట్లాడుకుంటూ అక్కడ నిర్మించినటువంటి దేవాలయము ఏ స్టైల్లో ఉంది అని చెప్పాను. సో నగారా స్టైల్లో. సో ఇంకా ఏం స్టైల్స్ ఉన్నాయి అంటే దేవాలయ కట్టడాలు ఏ దాంట్లో ఆర్కిటెక్చర్లో కట్టొచ్చు. సో ద్రావిడ, వసారా. సో వాటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? సో ద్రావిడ కట్టడాలు ఎలా ఉంటాయి, ఎక్కడున్నాయి? సో వసారా అంటే ఏంటి? సో నగారా కట్టారు కదా, అంటే ఇప్పుడు కట్టినటువంటి టెంపుల్ ఆ స్టైల్లో ఉంది అని చెప్పి. సో దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? హిస్టరీ భాగంగా ఇవన్నీ చదవాల్సి ఉంటుందండి. సో ఇక్కడ టెంపుల్ తీసుకున్నామా, ఇక్కడ చూడండి ఆ టెంపుల్కి సంబంధించిన అంశాలు ఏమున్నాయి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉపయోగపడవచ్చు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం అడగొచ్చు అనే దృష్టిలోనే చదవాల్సి ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎప్పుడైనా సరే. సో అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థి ఎప్పుడైనా అండి న్యూస్ ఐటంలో ఉన్నదాన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉపయోగపడదు అనే దాన్నే పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అంటే న్యూస్ ఛానల్స్లో కానీ, న్యూస్ పేపర్లో కానీ సో న్యూస్ రాస్తారు, కానీ ఎవరైతే అభ్యర్థి ఉన్నాడో కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థి ఆ న్యూస్ ఐటంలో నుంచి ఏది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగొచ్చు. ఎలా ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, నగారా స్టైల్లో కట్టడం జరిగింది అని చెప్పి రామ మందిర్. సో నగారా అంటే ఏంటి, ద్రావిడ కట్టడాలు అంటే ఏంటి, వసారా. సో సౌత్ ఇండియాలో ఉన్నటువంటివన్నీ ఆల్మోస్ట్ ద్రావిడ కట్టడాలు. సో నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ కట్టడాలు అంటే నగారా స్టైల్లో ఉన్నటువంటి
దేవాలయం. వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి, ఆ గోపురాలు ఏమన్నా ఉంటాయా, ఆ కట్టడాలు ఎలా ఉంటాయి, దాని స్టైల్ ఏంటి, ఇవన్నీ కూడా చరిత్రలో భాగంగా ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా చదవాల్సి ఉంటుంది. అలా చదివినప్పుడు అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్లో ఎక్కువ స్కోర్ చేయడం అవకాశం ఉంటుంది. మిగతా సబ్జెక్టు కూడా ఇలా క్యూరియస్గా చదివి వాటిని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఆ స్టాటిక్ సబ్జెక్టు కూడా దీంట్లో మర్జ్ చేస్తూ చదువుకున్నప్పుడే ఏ పోటీ పరీక్షకైనా మనం ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చింది కాబట్టి ఆ డాటా మొత్తము రామ్లల్లా విగ్రహానికి, అయోధ్య రామ మందిరానికి లింక్ చేస్తూ కనెక్ట్ చేస్తూ మనం చదవాల్సి వచ్చింది. నగర టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కానీ, లేదా ద్రవిడ కన్స్ట్రక్షన్, వసారా కన్స్ట్రక్షన్, ఇవన్నీ కూడా. మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది అంటే అయోధ్యలో. సో అయోధ్యలో ఉన్నటువంటి విమానాశ్రయానికి ఏమని పేరు పెట్టారంట, మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అని పేరు పెట్టారు. సో ఎక్కడ ఉంది ఇది, యూపీలో. సో యూపీలో ఉంది కాబట్టి అక్కడ ముఖ్యమంత్రిగా పనిచేస్తుంది ఎవరు అంటే యోగి ఆదిత్యనాథ్. ఎవరు, యోగి ఆదిత్యనాథ్. సో గవర్నర్గా ఉంది ఎవరు అంటే ఆనందీబెన్ పటేల్. సో యోగి ఆదిత్యనాథ్ ఒక ఫ్లోటింగ్ రెస్టారెంట్ని ప్రారంభించారు లేదా ఆవిష్కరించారు అని చెప్పాను. ఎక్కడంటే ప్రయాగ్రాజ్లో. సో యూపీలోనే మొట్టమొదటి ఫ్లోటింగ్ రెస్టారెంట్ని యోగి ఆదిత్యనాథ్ అక్కడ ప్రారంభించారు అని చెప్పారు. సో ఇక్కడ చూడండి, యూపీకి సంబంధించిన ఒక అంశం వచ్చేసరికి మనం రీసెంట్గా యూపీకి సంబంధించిన అంశాన్ని ఏం చదవామనేది మనం ఆ లింక్ చేసుకొని చదివినట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈజీగా రివిజన్ చేసినట్టు అవుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ స్కోర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అంశం ఉగ్రం. సో ఉగ్రం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఇది సైన్స్ అండ్ టెక్లో భాగంగా అడగొచ్చు. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్లో భాగంగా అడగొచ్చు. ఇందాక చెప్పాను కదా, ఏ క్వశ్చన్ అయినా సరే అది కరెంట్ అఫైర్స్లో భాగంగా వచ్చే క్వశ్చన్ పాలిటీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు, హిస్టరీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు, జాగ్రఫీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు, ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు, ఎకనామీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు, అది సైన్స్ అండ్ టెక్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు. ఇలా ఏదైనా సరే ఒక కరెంట్ అఫైర్స్ అంశము అది మిగతా సబ్జెక్టు లింక్తో కూడా అడగవచ్చు. అంటే ఇది సైన్స్ అండ్ టెక్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్గా క్వశ్చన్. సో దీని ఉగ్రం అనేది ఏంటి, అసలు ఏంటి, దాని సమాచారం ఏందో చూద్దాం. సో ఉగ్రం అనేది భారత సైన్యం కోసం ఆవిష్కరించినటువంటి ఒక స్వదేశీ అసాల్ట్ రైఫిల్. సో స్వదేశీ అసాల్ట్ రైఫిల్ దాడి చేయడానికి ఉపయోగించే ఒక రైఫిల్ అనమాట. దాని పేరేంటి, ఉగ్రం. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. భారత సైన్యం కోసం డిఆర్డిఓ ఆవిష్కరించినటువంటి స్వదేశీ అసాల్ట్ రైఫిల్ ఏది, దాని పేరేంటి అంటే ఉగ్రం. ఈ పేర్స్ ప్రచండ్ అని చెప్పి మనం ఇంతకుముందు కూడా ఒక మాట్లాడుకున్నాం దాని గురించి. ఈ ఉగ్రం అనేది ఏంటి అంటే భారత సైన్యం కోసం ఆవిష్కరించినటువంటి ఒక స్వదేశీ అసాల్ట్ రైఫిల్. సో 7.62 × 51 mm క్యాలిబర్తో ఉన్నటువంటి స్వదేశీ అసాల్ట్ రైఫిల్. ఎవరు దీన్ని ఆవిష్కరించారు అంటే డిఆర్డిఓ. సో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని రూపొందించడం జరిగింది. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది, న్యూఢిల్లీలో. సో డిఆర్డిఓకి సంబంధించిన అంశం కాబట్టి డిఆర్డిఓ యొక్క హెడ్గా ఎవరున్నారు ఇప్పుడంటే డాక్టర్ సమీర్ వి కామత్. సో డిఆర్డిఓ యొక్క డేని ఎప్పుడు జరుపుకుంటాం మనము, జనవరి 1న. సో డిఆర్డిఓ యొక్క మోటో ఏంటి, స్ట్రెంగ్త్ ఆరిజిన్ ఈజ్ ఇన్ సైన్స్. ఇలా చూడండి, ఒక అంశాన్ని తీసుకున్నప్పుడు ఆ అంశానికి సంబంధించిన మనం ఏం డిస్కషన్ చేసాం, డిఆర్డిఓ అనేది వచ్చింది. డిఆర్డిఓకి సంబంధించిన మనం గత ఎపిసోడ్లో కానీ రీసెంట్ ఎపిసోడ్లో కానీ ఏదైనా కరెంట్ అఫైర్స్ మాట్లాడుకున్నాం అంటే డిఆర్డిఓ డే గురించి మాట్లాడుకున్నాం. డిఆర్డిఓ డేని ఎప్పుడు జరుపుకుంటాం, జనవరి 1న. డిఆర్డిఓ యొక్క హెడ్ ఎవరున్నారు, సమీర్ వి కామత్. సో డిఆర్డిఓ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది, న్యూఢిల్లీలో. డిఆర్డిఓ యొక్క మోటో ఏంటి, స్ట్రెంగ్త్ ఆరిజిన్ ఈజ్ ఇన్ సైన్స్ అనేది డిఆర్డిఓ యొక్క మోటో. సో ఇలా ఒక అంశం వచ్చినప్పుడు దాని రిలేటెడ్ అన్ని అంశాలు కూడా ఒక దగ్గర పొందుపరచుకోవడం కానీ దాన్ని రీకాల్ చేసుకున్నట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ రోజులు గుర్తుంటుంది అండి. సో దానికి సంబంధించి మార్క్స్ కూడా ఎక్కువ తెచ్చుకోవడానికి వీలవుతుంది. సో ఉగ్రం అనేది ఏంటి అంటే డిఆర్డిఓ ఆవిష్కరించినటువంటి ఒక స్వదేశీ పరిజ్ఞానం గల ఒక అసాల్ట్ రైఫిల్. ఎవరి కోసం దీన్ని ఆవిష్కరించారు, భారత సైన్యం కోసం. నెక్స్ట్ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి వ్యక్తి ఎవరు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. పర్సన్స్ ఇన్ న్యూస్లో భాగంగా అడగవచ్చు, జాతీయాంశాల్లో భాగంగా కూడా అడగవచ్చు. సో పర్సన్స్ ఇన్ న్యూస్లో భాగంగా ఈ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్. సో ఎవరు, ఇమాన్యుయల్ మ్యాక్రాన్ అనే వ్యక్తి ఈ ఇయర్ జరిగినటువంటి గణతంత్ర వేడుకలకి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. సో అంతకుముందు ఎవరు వచ్చారు 2023లో అంటే ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్సిసి రావడం జరిగింది. సో ఇలా 1950 జనవరి 26 నుండి ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఒక ముఖ్య అతిథిని మనం ఆహ్వానించడం జరుగుతుంది. 1950లో ఎవరిని ఆహ్వానించారంటే ఇండోనేషియా అధ్యక్షుడిగా ఉన్నటువంటి సుకర్నోను మొదటి ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది రిపబ్లిక్ డే
వేడుకలకు. సో గణతంత్ర దినోత్సవ వేడుకలకి ఇటీవల ముఖ్య అతిథిగా హాజరైన వ్యక్తి ఎవరంటే ఫ్రాన్స్ అధ్యక్షుడైనటువంటి ఇమాన్యుయల్ మ్యాక్రాన్. సో ఎన్నో గణతంత్ర వేడుకలు భారతదేశంలో జరుపుకున్నారంటే 75వది. సో అంతకుముందు 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అని అడగచ్చు. ఎవరంటే అబ్దెల్ ఫతేహ్ ఎల్సిసి. ఎవరు? అబ్దెల్ ఫతేహ్ ఎల్సిసి. ఎప్పుడు వచ్చారు? 2023లో. సో ఫస్ట్ టైము భారతదేశంలో గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఇండోనేషియాకు అధ్యక్షుడిగా పనిచేసినటువంటి సుకర్నో. సో జనవరి 26, 1950 నుండి రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చుకున్నాం. అంటే మనం అప్పటి నుండి అమల్లోకి ఉంది. సో ఎఫెక్ట్ ఎనాక్టెడ్, సో ఎఫెక్ట్ అడాప్టెడ్ అండి. సో ఎప్పుడు రూపొందించుకున్నాము అంటే 1949 నవంబర్ 26న. సో దాన్నే కాన్స్టిట్యూషన్ డేగా అనుకుంటాం. కానీ 1950 జనవరి 26 నుండి భారతదేశంలో రాజ్యాంగం అమల్లో ఉంది. అంటే ఎఫెక్ట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ అంటాం. సో అమల్లోకి ఉంది. సో అడాప్టెడ్ ఎప్పుడు చేసుకున్నాము, కేమ్ ఇన్ టు ఫోర్స్ ఎప్పుడు అంటే అమల్లోకి ఎప్పుడు ఉంది, దీన్ని ఎప్పుడు రూపొందించుకున్నాం. ఆ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ డేట్స్ అండి. నవంబర్ 26 ఒకటి, జనవరి 26 ఒకటి. నవంబర్ 26 1949 రోజు రాజ్యాంగం ఫుల్ ప్లెడ్జ్గా మనకు అందుబాటులో ఉంది. కానీ 1950 జనవరి 26 నుండి మనం దాన్ని అమల్లోకి తీసుకున్నాం. దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి హిస్టరీలో అంటే పూర్ణ స్వరాజ్ డేను జరుపుకున్నాం. ఎప్పుడంటే జనవరి 26, 1930లో. సో దానికి సంబంధించింది ఏంటి అంటే 1929లో జరిగినటువంటి కాంగ్రెస్ సెషన్లో ఈ పూర్ణ స్వరాజ్ డేని జరుపుకోవాలి అని చెప్పి తీర్మానం పెట్టుకోవడం జరిగింది. సో ఆ పూర్ణ స్వరాజ్ డేను గుర్తుగానే ఈ జనవరి 26, 1950 నాడు ఈ రిపబ్లిక్ డేని మనం తీసుకోవడం జరిగింది. సో కేమ్ ఇన్ టు ఫోర్స్, అడాప్టెడ్. సో ఎప్పుడు రూపొందించింది అనేది ఇంపార్టెంట్, ఎప్పటి నుండి అమల్లోకి ఉంది అనేది ఇంపార్టెంట్. సో 75వ గణతంత్ర వేడుకలకి ముఖ్య అతిథిగా విచ్చేసింది ఎవరు భారతదేశానికి ఇటీవల అంటే ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఇమాన్యుయల్ మ్యాక్రాన్. ఎవరు? ఇమాన్యుయల్ మ్యాక్రాన్. లాస్ట్ ఇయర్ ఎవరు వచ్చారు అంటే ఈజిప్ట్ అధ్యక్షుడు అయినటువంటి అబ్దెల్ ఫతేహ్ ఎల్సిసి. సో మొట్టమొదటిసారి ఎవరు వచ్చారు భారతదేశానికి రిపబ్లిక్ డే గెస్ట్గా అంటే ఇండోనేషియా అధ్యక్షుడైనటువంటి సుకర్నో. ఎక్కడ జరుగుతాయి ఇవి అంటే ఈ పరేడ్ ఎక్కడ జరుగుతుంది అంటే కర్తవ్యపథ్లో. ఎక్కడ? కర్తవ్యపథ్లో. నెక్స్ట్ రిపబ్లిక్ డే పరేడ్ శకటాలు ఉంటాయి కదా, దాంట్లో మొదటి స్థానం పొందింది ఏది అంటే ఒడిశా శకటం. సెకండ్ ప్లేస్లో ఉంది ఏదంటే గుజరాత్ శకటం. థర్డ్ ప్లేస్లో ఉంది ఏదంటే తమిళనాడుకు సంబంధించింది. అంతేకాకుండా కేంద్ర సంస్థలు కొన్ని శకటాలను కూడా ప్రవేశపెడితే దాంట్లో ప్రథమ స్థానం పొందింది ఏదంటే మదర్ ఆఫ్ డెమోక్రసీ అనేది ఒక శకటం ప్రథమ స్థానాన్ని పొందింది. ఎవరు దీన్ని రూపొందించారు, రూపకల్పన చేశారంటే ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ వాళ్ళు దీన్ని రూపకల్పన చేశారు. నెక్స్ట్ అదే రిపబ్లిక్ డేకి సంబంధించిన అంశం చూడండి, హమారా సంవిధాన్ హమారా సమ్మాన్. సో హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ అనేది ఒక క్యాంపెయిన్. సో రాజ్యాంగం గురించి, రాజ్యాంగం విలువల గురించి మాట్లాడుకోవాలనే ఉద్దేశంతో పెట్టిందే ఈ హమారా సంవిధాన్ హమారా సమ్మాన్. ఎవరు దీన్ని ప్రారంభించారు అంటే భారత ఉపరాష్ట్రపతి అయినటువంటి జగదీప్ ధంకర్ దీన్ని ప్రారంభించడం జరిగింది. ఏ మంత్రిత్వ శాఖ ద్వారా ఇది ఇనిషియేషన్ తీసుకోబడిందంటే ల్యాండ్ అండ్ జస్టిస్ మంత్రిత్వ శాఖ చేత. దానికి మంత్రిగా ఉన్న వ్యక్తి ఎవరు అంటే అర్జున్ రామ్ మేఘ్వాల్. ఎవరు? అర్జున్ రామ్ మేఘ్వాల్. యోగ్యశ్రీ అనేది ఏంటి అంటే పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల విద్యార్థుల కోసం ఉద్దేశించినటువంటి ఈ స్కీము. ఎవరు దీన్ని ప్రారంభించారు అంటే అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ. నెక్స్ట్ ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్ట్. సో ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్ట్ అనేది ఏంటి అంటే వికలాంగుల కోసం ఉద్దేశించిన ఫెస్ట్గా దీన్ని చెప్పుకుంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఎక్కడ జరిగింది అంటే గోవాలో. ఎక్కడ? గోవాలో. నెక్స్ట్ సంస్కృతికే ఆయం. సో సంస్కృతికే ఆయం అనేది ఏంటి అంటే పుస్తకం. ఎవరు దీన్ని రచించారు అంటే మనోరమ మిశ్రా. ఎందుకు ఇటీవల వార్తలో ఉంది అంటే ఈ పుస్తకాన్ని విడుదల చేసింది ఎవరంటే జనరల్ వికే సింగ్. ఎవరు? జనరల్ వికే సింగ్. నెక్స్ట్ 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ. చాలా చాలా ఇంపార్టెంట్ బుక్ అండి. ఇండియన్ ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి జనరల్ ఎంఎం నరవణే దీన్ని రచించడం జరిగింది. 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోండి. నెక్స్ట్ గుణోత్సవ్ 2024. గుణోత్సవ్ 2024 అనేది ఏంటి అంటే అస్సాం ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి ఒక స్కీమ్ ఇది. సో ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల పనితీరును అంచనా వేయడం కోసం ఉద్దేశించిందే గుణోత్సవ్ స్కీమ్. ఎక్కడ? ఏ ప్రభుత్వం ఇది? అస్సాం ప్రభుత్వం. సో ముఖ్యమంత్రిగా ఎవరున్నారు అక్కడ? హేమంత్ బిశ్వ శర్మ. ఎన్నో ఎడిషన్ ఇది గుణోత్సవ్ అంటే 5వ ఎడిషన్. ఇప్పటి వరకు మనము జనవరి 2024కు సంబంధించిన
కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు జాతీయ అంశాల గురించి చర్చించుకున్నాం. సో ఈ జాతీయ అంశాలను మనము ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2, ఎపిసోడ్ 3గా దీంట్లో కొన్ని అంశాలు చర్చించుకున్నాం. సో ఈ 3 ఎపిసోడ్లో చర్చించుకున్నటువంటి అంశాలకు సంబంధించిన పలు అంశాలకు సంబంధించిన క్వశ్చన్స్ని కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. మనం గత కొన్ని ఎపిసోడ్లుగా ఏం చేస్తూ వస్తున్నాం టీసాట్ ద్వారా అంటే ఏవైతే ఎపిసోడ్స్ ఇచ్చామో ఆ ఎపిసోడ్ ఎండ్లో వాటికి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా ఏమవుతుంది అంటే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ప్రిపేర్ అవ్వాలని అర్థమవుతుంది. సో మనం చదవడం ఎంత ఇంపార్టెంటో ఆ చదివిన దాన్ని రివిజన్ చేయడం అంతే ఇంపార్టెంటో ఆ రివిజన్ చేసిన దాన్ని మనం టెస్ట్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. సో మనం ఎప్పుడైనా ఏదైనా సబ్జెక్ట్ అయినప్పుడు దాంట్లో మనకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయనే దాన్ని బేరీజ్ వేసుకోవడానికి టెస్ట్ సిరీస్ రాయడం కానీ మోడల్ పేపర్స్ చేయడం కానీ లేదా ఇలాంటి మన టీసాట్ ద్వారా పొందుపరిచినటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చేస్తే మనము అసెస్మెంట్ చేస్తే మనం ఎంతవరకు ఒక అంశాన్ని గుర్తించుకుంటున్నాము ఎంతవరకు చేస్తున్నాము అనేది గమనించుకోగలరు. సో ఇప్పుడు కూడా మనం ఇక్కడ పొందుపరిచినటువంటి క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ ఇవ్వకుండా ఓన్లీ వాటికి సంబంధించిన 2 ఆప్షన్స్ తీసేసి 2 ఆప్షన్స్ ఉంచడం జరుగుతుంది. ఎందుకంటే ఈ పర్టికులర్ అంశాలన్నీ కూడా రీసెంట్గా అంటే ఈ ఎపిసోడ్స్లో మనము డిస్కషన్ చేసినటువంటి అంశాలే. సో ఆన్సర్ చెప్పకపోవడానికి రీజన్ ఏంటి అంటే మీరు ఆ స్లైడ్ దగ్గరికి వెళ్ళడం కానీ మళ్ళీ దాన్ని రీచెక్ చేయడం వల్ల ఎక్కువ రోజులు గుర్తుంటుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అది బాగా గుర్తుండే అవకాశం ఉంటుంది. అందుకే కామెంట్ సెక్షన్లో రాయండి లేకపోతే ఆన్సర్ చూసుకోండి అని చెప్పడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం విన్నదాన్ని ఎంత గుర్తుంచుకుంటున్నాం ఆ గుర్తుంచుకున్న దాన్ని ఎంత అప్లై చేస్తున్నాం అనే దానిపైనే మన సక్సెస్ ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు మనము ఈ జనవరి నెలకు సంబంధించిన జాతీయ అంశాలను 3 ఎపిసోడ్లుగా చెప్పుకున్నాం కదా, వాటికి సంబంధించిన పలు క్వశ్చన్ చూడండి. భారతదేశంలో అర్హులైన ఓటర్ల సంఖ్య ఎంత? సో రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు రిలీజ్ చేసిన డేటా గురించి మాట్లాడుకున్నాం. సో దాంట్లో భాగంగా 47 కోట్ల మంది మహిళలు ఉన్నారు. 18 నుంచి 19 సంవత్సరాల వయసు గల ఓటర్లు ఎంతమంది ఉన్నారు, సో ఎంత పర్సెంటేజ్ అంటే ఎంత శాతం పెరిగింది అని చెప్పాను. 5 కోట్ల మంది పెరిగారు 2019కి రీసెంట్గా వచ్చినటువంటి డాటా కానీ. సో దాంట్లో భాగంగా ఆన్సర్ ఏంటి? 96 కోట్ల, 86 కోట్ల, 130 కోట్ల, 50 కోట్ల. సో దీంట్లో చిన్న లాజిక్ వాడితే సి ఆప్షన్ కాదండి ఆన్సర్. ఎందుకంటే రీసెంట్గా మన జనాభా ఎంత 140 కోట్లకు పైగా వెళ్ళింది. సో అంటే మొత్తం ఓటర్లు ఉండరు కదా, దాంట్లో చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు కదా. సో సి ఆప్షన్ కాదు, 50 కోట్లు కూడా కాదు. ఆన్సర్ ఏ అండ్ బిలోనే ఉంది, 96 కోట్ల, 86 కోట్ల. నెక్స్ట్, మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది? ఉత్తరాఖండ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్. ఏ అండ్ బి ఆన్సర్ కాదండి, సి అండ్ డిలోనే ఉంది. రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన జరిగింది అని చెప్పి దాంట్లో భాగంగా ఇది చెప్పుకోవడం జరిగింది. ఆన్సర్ మీకే తెలుస్తుంది. ఏ అండ్ బి కాదు, సి అండ్ డిలో ఆన్సర్ ఉంది. పకేపాగా హార్న్బిల్ ఫెస్టివల్ ఏ రాష్ట్ర పండుగ? కేరళ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్. సో ఏ అండ్ సి ఆన్సర్ కాదండి, బి అండ్ డిలోనే ఉంది ఆన్సర్. నెక్స్ట్, రుసోమా ఆరెంజ్ ఫెస్టివల్ ఎక్కడ జరుపుకున్నారు? సిక్కిం, మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్. ఏ అండ్ సి ఆన్సర్ కాదండి, బి అండ్ డిలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్, యూనికార్న్ హోదాను పొందినటువంటి భారతదేశపు మొట్టమొదటి ఏఏ స్టార్టప్. చాలా ఇంపార్టెంట్ బిట్ అని చెప్పాను. ఓలా సంస్థకు సంబంధించినటువంటి వ్యవస్థాపకుడు ప్రారంభించిన స్టార్టప్ అని కూడా చెప్పుకున్నాను. అది కృత్రిమ, ప్రథమ, సహజ, ఓలానా. సో బి అండ్ సి ఆన్సర్ కాదండి, ఏ అండ్ డిలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ ఎక్కడ ఏర్పాటు కాబోతుంది? సో వికారాబాద్, తిరునల్వేలియా, వరంగల్, చెన్నై. సి అండ్ డి ఆన్సర్ కాదండి, ఏ బిలోనే ఉంది. సో ప్రాంతీయ అంశాల్లో భాగంగా జాతీయ అంశాల్లో భాగంగా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను, హింట్ ఇచ్చాను. ప్రాంతీయ అంశాల్లో భాగంగానే ఏ బిలోనే ఆన్సర్ ఉంది. వింగ్స్ ఇండియా 2024 ఎక్కడ జరిగింది? ముంబైయా, ఢిల్లీయా, బెంగళూరా, హైదరాబాద్. సో ఏ అండ్ సి ఆన్సర్ కాదండి, బి అండ్ డిలోనే ఆన్సర్ ఉంది. 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ రచించింది ఎవరు? చాలా ఇంపార్టెంట్ బిట్ అని చెప్పాను, ఆర్మీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పాను. సో నరేంద్ర మోడీ, సుద్దాల అశోక్ తేజన, యోగి ఆదిత్యనాథ్, ఎంఎం నరవణేన. సో ఇందాక చెప్పాను ఆర్మీ రిలేటెడ్ పర్సన్ అని చెప్పి. సో ఆటోమేటిక్గా ఆన్సర్ తెలిసి ఉండాలి మీకు. నెక్స్ట్, 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలి ముఖ్య అతిథి ఎవరు? సో షెరింగ్ టెప్కోనా, ఇమాన్యుయల్ మ్యాక్రోనా, గ్యాబ్రియల్ అటలా, అబ్దుల్ ఫతా హెల్సిసియా. సో ఏ డి ఆన్సర్ కాదండి, బి అండ్ సిలోనే ఆన్సర్ ఉంది. ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్ట్ ఎక్కడ జరిగింది? అంటే వికలాంగుల కోసం ఉద్దేశించింది ప్రత్యేకంగా అని చెప్పాను కదా. సో అది ఎక్కడ జరిగింది? గోవానా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్. సి అండ్ డిలో ఆన్సర్ లేదండి, ఏ అండ్ బిలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రిపబ్లిక్ డే పరేడ్ 2024 శకటాలలో మొదటి స్థానం ఎవరిది? ఒడిశా శకటమా, గుజరాత్ శకటమా, తమిళనాడు శకటమా, ఉత్తరప్రదేశ్ శకటమా. సో డి కాదండి, సి కాదా ఆన్సరు, ఏ అండ్ బిలోనే ఆన్సర్ ఉంది.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కింది వాటిలో సరైనది ఏది ఆర్ సరైనది ఏవి? కచ్చి కరెక్ గుజరాత్ నుండి, కై చట్నీ ఇదేంటి అంటే GI ట్యాగ్ పొందినటువంటి పదార్థాలు లేదా ఉత్పత్తులు అనుకోవచ్చు. సో కచ్చి కరెక్ ఎక్కడుంది? గుజరాత్. కై చట్నీ ఏంది? ఒడిశా. ఆ రెండు కరెక్ట్ అండి, GI ట్యాగ్ పొందినటువంటివి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023 ఎక్కడ జరిగాయి? ఉత్తరాఖండ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. A అండ్ B ఆన్సర్ కాదండి, C అండ్ Dలోనే ఆన్సర్ ఉంది. ఇప్పటి వరకు మనము జనవరి 2024 సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు జాతీయాంశాలని చెప్పుకున్నాం. ఆ జాతీయాంశాలను కూడా 3 ఎపిసోడ్లుగా చెప్పుకున్నాం, పార్ట్ 1, 2, 3గా. సో 3 పార్ట్లో మనము కొన్ని జాతీయాంశాలు, ఆ జాతీయాంశాలకు సంబంధించిన అంటే ఈ 3 ఎపిసోడ్లో డిస్కస్ చేసినటువంటి జాతీయాంశాలకు సంబంధించిన పలు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా పొందుపరచడం జరిగింది. వాటిని ఆ ఆప్షన్స్ని మొత్తంగా ఆన్సర్ చేయకుండా 2 ఆప్షన్ తీసేసి 2 పొందుపరచడం జరిగింది, మీకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో. అంటే అభ్యర్థి ఎప్పుడైతే రివిజన్ చేస్తాడో, అభ్యర్థి ఎప్పుడైతే వాటిపైన కాన్సన్ట్రేషన్ చేస్తాడో, ఓన్గా ఆన్సర్ చేస్తాడో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అది గుర్తుంటుంది, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పటి వరకు మనము జనవరి 2024 సంబంధించిన జాతీయాంశాలు, వాటికి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చూసాం కదా. ఇంకొక ఎపిసోడ్తో ఇంకొన్ని అంశాలతో మీ ముందు ఉంటాము. TSAT వీక్షిస్తున్నటువంటి పోటీ పరీక్షల అభ్యర్థులందరికీ TSAT తరపున ఆల్ ద బెస్ట్ తెలుపుతూ ధన్యవాదాలు.